जय सेवालाल, जय सेवालाल। भैया एसी में मिला निनाद गट्टिगा जय सेवालाल, जय जय सेवालाल। సభాధ్యక్షులు 28వ ఆవిర్భావ దినోత్సవం LHPS ఆవిర్భావ దినోత్సవానికి వ్యవస్థాపక అధ్యక్షులు పెద్దలు బెలైనా గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి గారి తరఫున ఇంతకుముందే ప్రసంగించి వెళ్ళిన పెద్దలు మాజీ మంత్రివర్యులు శబరిలి గారికి, అదేవిధంగా సీనియర్ శాసనసభ్యులు బాలునాయక్ గారికి, సోదరుడు ఎస్సీ కమిషన్ జాతీయ మెంబర్ సోదరుడు జాటోద్ హుసేన్ నాయక్ గారికి, పెద్దలు రవీంద్ర నాయక్ గారికి, అదేవిధంగా మా పెద్దలు రామచంద్ర నాయక్ గారికి, సోమన నాయక్ గారికి, అదేవిధంగా కైలాష్ నాయక్ గారికి, ఇంకొక కాట్రావత్ రామచంద్ర నాయక్ గారికి, వేదిక మీద ఉన్న వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేసిన పెద్దలందరికీ, మా మునాగా పెట్టే భియావన సేన చౌగోత్ चौहान 12 गोत पमार 27 पाड़ा भुक्या 52 पाड़ा वर्दिया भियावन सेन राम राम। अब राम राम ये रंग सुमला भी को दूसरा राम राम करना काहे करना भैया दो हाथ उस पाड़ने राम 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 करना पहला अपन पेदल सीखे बने तो ही अपन सांप्रदाय अपन कल्चर मेंटेन किए टांग हाथ ना धोजु घर में आए देते कोने बेसते रांगा राम राम न करोजु बेसते थे कोने अदे विधंगा अपन सांप्रदायाలను మన కట్టుబాట్లను ఒక దారి మీద తీసుకురావాలి, ఒక ధాటి మీద తీసుకురావాలని చెప్పేసి 28 సంవత్సరాల క్రితమే ఒక విద్యార్థి దశలో ఉన్న బెలైనా గారికి ఆలోచన పుట్టడం అది మన జాతికి ఒక గొప్ప గర్వకారణం. ఎందుకంటే ఆ రోజు నేను మెడికల్ కాలేజ్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో నేను మొదటి సంవత్సరంలో జాయిన్ అయినా. బెలైనా గారు నాకు దూరంగా మేనల్లుడు, వారు JNTU విద్యార్థి, ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ మెకానికల్. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ అడ్మిషన్ CBIT నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నా, హాస్టల్ అడ్మిషన్ దొరకకపోతే. అక్కడ తెజావత్ నందు అని మా బావగారు ఇద్దరు క్లాస్మేట్స్. ఆ విధంగా వారు పెట్టిన ఆ రోజు LHPSకి నేను ఆకర్షితున్నాయి. ఆ రోజు నుండి LHPS ఎక్కడ మీటింగ్ పెట్టిన నేను తప్పకుండా హాజరయ్యాను. నాకు తెలిసి ఇంకా ఏ డాక్టర్ కూడా ఇంతవరకు LHPSకి సంఘీభావంగా కానీ ఎక్కడ కానీ ఇప్పుడేమన్నా వస్తే ఒకరిద్దరు రావచ్చు, కానీ గతంలో ఎవరు కనబడకపోయేది. అదేవిధంగా వారి ఆలోచన ఆ రోజు పెట్టిన గింజలు ఈరోజు పెద్ద పెద్ద చెట్లై ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, సర్పంచ్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలా కూడా ఎదిగిన పరిస్థితి ఈ LHPS ద్వారా జరిగింది. వాస్తవంగా పెద్దలు రామచంద్ర నాయక్ గారు చెప్పినట్టు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ VP సింగ్ నాయక్ గారు, అదేవిధంగా రంజిత్ నాయక్ గారు ప్రారంభించినా కానీ ఎందుకో కొంచెం వెనుకబడ్డది. జాతీయ స్థాయిలో మంచి సంఘం, కానీ ఎందుకు అది వెనుకబడ్డది. ఇంట్లో నాన్న వెనుకబడ్డట్టు వారు వెనుకబడ్డారు. మరి అది కూడా మీరు ఒకసారి పునర్పరిశీలించుకోవాలి మనమందరం. అదేవిధంగా LHPS కేవలం ఒక జాతి, ఒక బెల్లైనాకి సంబంధించిందని అనుకుంటే పొరపాటు. LHPS నుంచి పుట్టిన ప్రతి మొక్క ఈరోజు 4 కొమ్మలై విడిపోయిన పరిస్థితి మనం చూసినాం. నంగారా భేరి అని, ఇంకో దెబ్బ అని, ఇంకేదో అని మనం విడిపోయిన పరిస్థితి వల్ల మనం ఈరోజు వీక్ అయినాం తప్ప మన జాతి ఎప్పుడూ వీక్ కాలే. అన్నారా, నేను జాతిలో కొన్ని నేను అనుభవించినవి కానీ, నేను చూసినవి కానీ, పర్సెప్షన్ కానీ నేను చెప్తా. మా కాలేజీని జారోజన నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు తెలుగు సోదరులు ఉన్నట్టున్నారు. మెడికల్ కాలేజీలో నేను అడ్మిషన్ తీసుకునే క్రమంలో నా తండాలో ఒక పెద్ద మనిషి నన్ను పిలిచి, మా కాక बेटा आ तो सदाओ तो नाचस कॉलेज में सीट आई है लपन तो एल्लगा पूरा अच्छी कुंडियोला पड़ी है लपन द्वारे छावनी में वाया करना तो द्वारे छावनी में देखो द्वारे छावनी में वाया करना काका मैं अपन 18 संवत्सरालु मैं जस्ट मेडिसिन जाइन अయ్యేది लपन छारी संग दरपकसन केलो मन इनको तो
कोनी बेटा अपन जातेवाड़ अప్పटिके दी IAS इंटर कास्ट मैरिज करने लगे, एक IPS एक IAS अपन जाते ने रोल मॉडल डीट नायक गारू गानी रामचंद्र तेजावत नायक गारू गानी मन जाति की रोल मॉडल है, मन की इंस्पिरेशन है। కానీ వాళ్ళిద్దరూ बाहर दूसर जाति कर लेता नहीं अपने एक गोल कर बेटी ने किधर भी तो वो बेटी सामने सदा के फैमिली डेवलप होती कर को वो कांसेप्ट మా మైండ్ కాదు। అదేవిధంగా ఆజ్కాల్ अपने रिजर्वेशन కాబట్టి दूसर जाते वाल अपन सारी ఎర్రగా బుర్రగా మియాది ముద్దుగా రచదు కానీ अपन सारे ट्रैप कर रहे थे ना की सारी न देखो दूसरा माना रहे थे। दयచేసి अपन हवी हायर लेवल में आलोचना करते हुए ग्राउंड में काय समस्या कसन व्यक्त करो सदा अपन एकता चर्चा करे अवसर है। पेना पालमूरु जिला में देवरकोंडा एरिया में अपन बेटी ने वेच नाके थे अब वेच के कोनी वियल अपन सारी ने अपन सारी ने उड़ी उड़ी बाल बच्चा ने देना देके जो मारना करे थे। मैं कहता 10 वर्ष से देख रहा हूँ कोलार में एक पापा चैत्रा के दाने सिंगरेणी कॉलोनी में एक पापा काल तांडूर में एक पापा अदे विधंगा మొన్న మియాపూర్ లో ఒక పాప ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ అవుతుంటే గుండెకు బాధ అవుతా ఉంది। అదే విధంగా సమస్యలు अपन समस्यలు ముందు మామన్ శరీరం कोनी अपन दी भाषा देने ले सर कोरे कोरे बातें जगो अपन वादे आची वादे कर लेना एक दिन अपन पोगल लेना कोरे बातें जगो कोरे कोन जाए नष्टम किए तो भान लेना కానీ अपन रिवर्स ले गए अपन काय कर रहे अपन बिया अपन भान ले रहे ए बल्ला असो ए हुसैन असो अपन वादे जगो भान ले रहे कोरे जगो जान पोगल रहे होता है वो तेड़ा बेले भैया में LHPS फर्स्ट मीटिंग गोजना एक गवर्नमेंट एक भैया एक गीत बोलो भीगड़ भागड़े वेगे अपन जाते रहे कसने वेगे खाएंगे वेगे हाँ प्रेमचंद भैया ये कसने वेगे कदो किन माना वेरी बने मैं एक जाते ने एक कोले रहता हूँ जाते सारे पुण्य एक त्याग करना एक इंग्लिश है एक सामत अच्छा king makers never become a king ना बेलना सा समझे को बेलना हेडर वेदके दोस्ता से नको तमारे एक गुण को एक मुनान बड़ो तमारा हम राजा విద్యావేత్తలుగా కావచ్చు అదే విధంగా జాతి సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు గుణకే ఆగబడో తమారా ఆగబడేదో పొలిటికల్ కాన్సెప్ట్ ది ఆగబడో कन्ना पॉलिटिकल कांसेप्ट जाति मत चलावाल नायकुలు पॉलिटिकल एस्पिरेंट గా वेजाचको अपन जाति మొత్తం अत्र हाइट पड़ जा रही सर एक मन के कौन को त्याग करना पड़ा सर तो कौन करो तुम डिसाइड करो बेसो अपने माती राजकीयाలు వేరు जात వేరు जाते सारू आ चिन्नजेर स्वामी जात से टांग कसम धोक रहे वो कहीं भगवान के ऊंचे दूर ऊंचे झड़ पड़ोगे और त्यागम सन्यासम लेता नहीं देवर नाम पर कांग मूवमेंट चलालो కాబట్టి उन धोक रहे असो धोका वाला अपना कौन सर अपन जाते पार्टी कौन सर कनक तो एक आलोचना करना पड़ा सर हनु वादे करे ना संवत्सर गडस के बेलना न्याय मूवमेंट वल्ल आ सेवालाल भगवान नाम न्याय दो बेलना सेवालाल मूरत कोण दिले आइडिया सेवालाल अपन भोग करते थे मोटो भगवान बालाजी भोग एंड करते थे श्रावण मास में प्रति संवत्सर 15 दाड़ अपन भोग करा घरेमा दाड़ एक सरी खोदा भोग करा सेवालाल दी मोल बेड़ता लास्ट को बालाजी भगवान का वो भोग आज कतनी कर रहे नहीं सर कालानुगुणंगा वो संस्कृति से कंटिन्यू को करना को बेलना वो दाड़ आलोचना किया सेवालाल विग्रह में अपने परिचय किया जाते ने एक बात को चलाना को तो सेवालाल अपन जाते ने भगवान ने को एक आलोचना मोला आए కాబట్టి आज अपन से सेवालाल जयंती कर रहे था। అదే విధంగా వివేకానందుడు కోజు వివేకానందుడు ఇనుప కండరాలు ఉక్కు నరాలు సింహం లాంటి గుండె కలిగిన యువకులు 100 మంది ఈ దేశానికి అవసరం ఉంది కదా మాకే రోజు అలాంటి యువకులు अपन జాతిని అవసరం సార్ యువకులు కతో యంగర్స్ అనుకొని
रवींद्र नायक मामा सदा यंगर फिजिकल मे बी 60 क्रॉस और मेंटली स्टिल यंग ఇనుప కండరాలు ఉక్కు నరాలు గుండె ధైర్యం కలిగిన వాళ్ళు జాతైన రణం वो कौन करो तम बेसन डिसाइड करो मत मैं रिक्वेस्ट करो అదే విధంగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా గతంలో ఏ ప్రభుత్వమైనా భవిష్యత్తులో ఏ ప్రభుత్వమైనా మనకు విలువ ఇవ్వాలంటే ఫస్ట్ మనం కూడా మారాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడ మారాలనేది మన తప్పిదాలు ఏంటనేది సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేను రవీంద్ర నాయక్ మామని ఆదర్శంగా తీసుకున్నా. మా పక్కనే మోహన్రాయ్ మామ ధరావత్ మన జాటోడ్ మామలో ఉన్న పాజిటివ్ని పోరాట పట్టుమని నేను స్ఫూర్తిగా తీసుకున్నా. మామలో ఉన్న నెగిటివ్ని కూడా నేను చేయొద్దనుకున్నా. తొందరపాటులో మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు మనల్ని పైనుంచి కింద పడేస్తుంటాయి. మనం ఎవరు చదవని రోజులలో ఒక గిరిజన హాస్టళ్ల గురించి మీరు ఒక రిజర్వేషన్ గురించే ఫైట్ చేసి అనుకుంటున్నారు. అంతకంటే ముందు విద్యార్థి దశలో ఉన్నప్పుడు రవీంద్ర నాయక్ గారు ఎస్టీలకు హాస్టల్ వసతులు కల్పించాలని చెప్పి ఫైట్ చేసింది. దాని ఫలితంగానే సుబేదార్లో ఒక ఎస్టీ హాస్టల్, ఇక్కడ ఒక ఎస్టీ హాస్టల్ వెలిసింది. దాంట్లో చదివిన వాళ్ళే ఆ రోజుల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఆఫీసర్లు. ఆ రోజుల్లో వసతి కావాలి, హైదరాబాద్కు రావాలంటే వసతి ఉండాలి. కనీసం హైదరాబాద్ చూసే పరిస్థితి లేని గిరిజనులకు పరిచయం చేసింది రవీంద్ర నాయక్ గారు. అలాంటి వ్యక్తి గత 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఎన్నో ఒడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ చూసి ఆ అప్ అండ్ డౌన్స్ మనం చూడొద్దనే లక్ష్యంతో మనం అందరం మారాలి. వారు కాబట్టి తట్టుకున్నారు కానీ ఇంకెవరి వల్ల అది కాదు కూడా. అన్నలారా, విద్యార్థి దశ నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. జాతిని మేల్కొల్పడానికి ఏ రోజు ముందు ఉండాలని. కానీ ఎక్కడో ఏదో లోపించింది. వారు ఆ రోజే ఇంకొక 100 మంది రవీంద్ర నాయకులను తయారు చేసి ఉంటే ఈరోజు మన జాతి పరిస్థితి ఇట్లా ఉండకపోయేదేమో అని అనిపిస్తుంది. ప్యారలల్గా రాజకీయంలో కానీ ఏ పదవులు కానీ లేకపోతే ఏ ఉద్యోగం కానీ శాశ్వతం కాదు. ఏదో రోజు రిటైర్మెంట్ కావాల్సిందే. ప్రభుత్వ ఉద్యోగంలో నియామకమైన ఏ విద్యార్థి అయినా ఉద్యోగి అయినా రిటైర్మెంట్ అయినట్టు రాజకీయంగా మేము కూడా ఏదో రోజు రిటైర్మెంట్ కావాల్సిందే. కానీ ఉన్నప్పుడు జాతిని ఏకంగా నడిపించగలిగే ఆలోచన ఉన్న నాయకులు ఎదగాలని చెప్పేసి నా కోరిక. అదేవిధంగా ఇంతకుముందు బాబునాయక్ గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం రావాలని డిసైడ్ చేసి మన గిరిజన ఖండాల్లో డిసైడ్ అయితేనే ఆ ప్రభుత్వం అధికారంలో వస్తుంది. ఇది నిజంగా ముమ్మాటి నిజం. కానీ మనం సొంత పార్టీ పెట్టుకునేంత బలం లేదు. ఇప్పుడు ముస్లిం మైనారిటీ సోదరులందరూ ఓల్డ్ సీట్లు ఒక్క దగ్గరనే అక్యుములేట్ అయి ఉండడం వల్ల వారు ఏ ఎన్నికైనా 8-9 సీట్లు గ్యారంటీ వారికి. కానీ గిరిజనుల గట్ల ఉందా ఒకసారి ఆలోచించండి. గతంలో 12 స్థానాల్లో 1-2 ఆదివాసులకు పోయేది, 8 మనకు వచ్చేది. మనం ఆదివాసుల క్షేత్రం కాదు, కానీ ఆదివాసుల జనాభా 4 నుంచి 8 లక్షలు అనుకుంటా. సరే, 70% మనం, 30% వారు. అక్కడ పోరాడిన బెల్లయ్యనాయక్ మనం వెనుకబడిపోయింది. మళ్ళీ మన గిరిజన సోదరుల వెనుక నుంచి బెల్లయ్యనాయక్ గారి గురించి మరి తప్పుగా చెప్పడం వల్ల కొన్ని కమ్యూనికేషన్ సమస్యలు వచ్చినాయి. అన్నలారా, మనం అందరం సమిష్టిగా 12% కోసం పోరాడినప్పుడు కూడా ఒక 9% అంటాడు, ఇంకొకటి 10% అంటాడు, ఇంకొకటి 12% అంటాడు. ఒకటే 12% కేసీఆర్ గారు చెప్పిన 12% మీదనే మనం స్టిక్ అనే ఫైట్ చేసినామా ఒక్కసారి ఆలోచించండి. అంటే రిజర్వేషన్ మన జనాభా మీద వారు ఇచ్చిన స్పష్టత మీద మనకే క్లారిటీ లేదు. ఒకరేమో 9.3 అంటాడు, ఒకటేమో 10% కోసం అంటాడు, ఇంకొకటేమో కరపత్రాల్లో 12% అంటాడు. దయచేసి మనం ఏకదాటి మీద నడవాలనుకున్నప్పుడు భవిష్యత్తులో ఏ విధంగా నడవాలనుకునే దానికి సూత్రాలు, మూలాలు మర్చిపోవద్దు. ఎవరైతే మూలాలు, ప్రిన్సిపల్స్ మర్చిపోతామో ఆ జాతి కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ సంస్థ కానీ మనం కూడా సాధించడం కష్టతరం అవుతుంది. దయచేసి నేను కూడా కమ్యూనిటీ వీళ్ళందరూ విడిపోతుంటే వీళ్ళని కాపడానికి ట్రై చేసిన, కానీ ఎవరి ఆశలు వారి, ఎవరి స్వార్థాలు వారి రాజకీయంగా ఉన్నాయి కాబట్టి సంఘాలు విడిపోయినాయి. సంఘాలు విడిపోకుండా ఉండుంటే
2091లో స్టార్ట్ చేసిన సంఘం 2002 పీక్ స్థాయిలో ఉండి 2004 నుంచి విడిపోవడం జరిగింది. అందువల్ల మనం పైన సమస్యల మీద పోరాడుతూనే కింద మన మందిరాలు కట్టుకుంటూనే, జాతిని ఏకం చేయడం కోసం మందిరాలు కట్టుకుంటూనే కింద స్థాయిలో గ్రామాల్లో మనం వెనుకబడిపోయిన మన తండ అన్నల గురించి, మన అక్కల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం ఎక్కడ ఏ ఫంక్షన్ పోయినా, ఏ ప్రోగ్రాం పోయినా కనబడేది మనం మాత్రమే. మనం 100 మందిని చూసి వేలలో లక్షల్లో ఎదిగిరని అనుకుంటున్నారు మరి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేసీఆర్ గారు. ఎక్కడ చూసినా गवर्नमेंट झांकरे बाहर सब झांकरे माय फाटे को बनी दिखाई को नहीं होना माय फाटे बनी थर्रे को होना दिखाई नहीं धार सब पेरन थर्रे को मात्र कार्यकाल दिखाता नहीं केसीआर कन्नु पड्डది గోర్ గాదల కన్ను ఎవరు పడ్డదంటే కేసీఆర్. తెలంగాణ ధూమ్ధాం స్టార్ట్ చేసింది బెల్లయ్య గారు, గద్దరన్నతోని ధూమ్ధాం స్టార్ట్ చేసింది బెల్లన్న. అలాంటి బెల్లలను తెలివైన గిరిజనులను ముందు పెడితే ఉద్యమం ఆయన నడిపించినట్టు అయితే అని చెప్పి బెల్లలను 10 కిలోమీటర్ల వెనక తీసుకుపోయింది. గద్దరన్న మొత్తానికి పక్కన పెట్టింది, ఎందుకంటే గద్దరన్న అంటే మళ్ళీ బెల్లన్న బయటకు వస్తుందని చెప్పేసి. అద్దంకి దయాకర్ అలాంటి వ్యక్తులను, తక్కువ జాతిలో పుట్టిన మేధావులను దూరం పెట్టే కుట్ర కూడా కేసీఆర్ గారు చేసింది. ఉద్యమ సమయంలో 14 సంవత్సరాలు పుస్తకాలను పక్కన పెట్టేసి మన భోజయ నాయక్, ప్రవీణ్ నాయక్ అనే మన గిరిజన సోదరులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చూసినాం. పరిగెడుతున్న రైలు కింద పడిపోయి చనిపోయిన పరిస్థితి చూసినాం గన్పూర్ స్టేషన్, గన్పూర్లో, ఖమ్మంలో. మరి ఆ విద్యార్థుల త్యాగాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమ సమయంలో పుస్తకాలు పక్కన పెట్టి విద్యను దూరం పెడితే, ఆ తర్వాత 10 సంవత్సరాలు నియామకాల కోసం కూడా వెయిట్ చేస్తున్న గిరిజన సోదరులకు మళ్ళీ నిరాశ మిగిలింది. 10 సంవత్సరాలు ఒక్క నియామకాలు చేపట్టలేదు, రిజర్వేషన్ ఇవ్వకపోగా నియామకాలు చేపట్టలేదు. ఈరోజు తండాలు ఎట్లయిందంటే, తండాలో మన గిరిజన సోదరులు విద్య వైపు ఆలోచించాలంటే భయపడుతున్నారు. చదివితే ఆ నాయకునికి ఉద్యోగం రాలేదు, ఈ నాయకునికి ఉద్యోగం రాలేదు, నేను మాత్రం చదివి పీకేదేముంది చేసేదేముందని మాట్లాడుతున్నారు. 8వ తరగతిలో గంజాయికి అలవాటు అవుతున్నారు, చెడు వ్యసనాలకు, మందు, క్వార్టర్ బాటిళ్లకు, బీర్లకు అలవాటు అవుతున్నారు. గ్రామాల్లో చూడండి, ఏ చెట్టు కింద చూసినా 100 బాటిల్ పడి ఉంటాయి. ఈరోజు ఉద్యోగాల వైపు ఎందుకు మనం ఒకప్పుడు మన రవీంద్ర నాయక్ గారిని చూసి నేను ఎదగాలని అనుకున్న మనల్ని చూసి మన కింద వాళ్ళు పూర్తి తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఉద్యోగాలు లేనప్పుడు చదువు దండగా అనే ఆలోచనలో ఈరోజు మన గిరిజన విద్యార్థులు మరి వారి పోరాట స్ఫూర్తిని కోల్పోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మన గాంధీ మెడికల్ కాలేజీలో మోతిలాల్ అనే సోదరుడు మరి గత 5-6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు. మోతిలాల్ లాంటి సోదరులకు మీరు ధైర్యం చెప్పాలి, ఉద్యోగాల కోసం పోరాటం చేయాల్సిందే. కానీ 10 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వంలో ఎవరు ఇంతవరకు గొంతు కనీసం బయట తీయలేదు. 6 నెలలు 3 నెలలు దాంట్లో ఎన్నికల కోడే ఉండే. మొన్నటిదాకా సుదీర్ఘమైన ఎన్నికల కోడ్ 3 నెలలు, మార్చి 18 నుంచి మొన్న జూన్ 10వ తారీఖు వరకు ఉన్న ఎలక్షన్ కోడ్. అంటే కేవలం 3 నెలల్లో పరిపాలించిన ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే కార్యక్రమాలు ఇతర పార్టీలు, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు చేస్తా ఉన్నాయి. నేను మా లంబాడ సోదరులకు చెప్తా ఉన్నా, కోల్పోయిన భోజన నాయక్ కుటుంబాన్ని పట్టించుకున్నాడు లేడు. ప్రాణం కోల్పోయిన మా ఆయనపురం, మరిపెడ పక్కన ఆయనపురం తండ ప్రవీణ్ గారి కుటుంబాన్ని పట్టించుకున్నాడు లేడు. మొన్న గూడూరులో ఉద్యోగాల కోసం చనిపోయిన సునీల్ నాయక్ కుటుంబాన్ని పట్టించుకున్నాడు లేడు. మోతిలాల్ గారు కూడా చెప్తున్నా, క్షణిక ఆవేశాలకు పోకండి, చూద్దాం, ఇంకా సమయం ఇద్దాం. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నూతనంగా ఏర్పడ్డ తర్వాత రేవంత్ రెడ్డి గారు సింగరేణి సంస్థకు సీఎండిగా బలరాం నాయక్ గారిని చేసి ఒక పాలమూరు బిడ్డను, అదేవిధంగా ఈఎన్సీ R&B ఇన్ఛార్జ్ ఈఎన్సీగా మోహన్ నాయక్ నిజామాబాద్ బిడ్డను, మన బాన్సవాడ బిడ్డను ఈఎన్సీ ఇన్ఛార్జ్ ఈఎన్సీగా చేసి, అదేవిధంగా డైరెక్టర్ ఆఫ్ హెల్త్, గతంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అంటే శ్రీనివాసరావు అని కొత్తగూడెం వెలుమ వెళ్తాం. अपन रविंद्र नायक नेक्कोंड वासी मन मोती भाई
మన బాయి ధర్మిడి బాయ మీ రిజర్వేషన్లో పోరాడిన బాయి వాళ్ళ తాండ, రమణి బాయి వాళ్ళ పక్క తాండ, రవీంద్ర నాయక్ గారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అయ్యింది. అదేవిధంగా మన విప్పుకిదే బెలైనాక్స్ ఆఫ్ గిరిజన కార్పొరేషన్ ఇచ్చేది నియామక పత్రాలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల తీసుకోలేకపోయింది. అదేవిధంగా ఐపీఎస్ నల్గొండ ఎస్పీ పోస్ట్ మన శరత్చంద్ర పవార్కి ఇచ్చారు. జానకిబాయికి మహబూబ్ నగర్ ఎస్పీ నియామకం చేయడం జరిగింది. మన రాజమహేంద్ర నాయక్ గారికి జనగాం ఎస్పీగా డీసీపీగా వారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇంకా అవకాశాలు మనం అందరం కలిసికట్టుగా నడిస్తే కాంగ్రెస్ పార్టీ వల్లనే గిరిజన జాతి రిజర్వేషన్ వచ్చింది. ఆ రోజు రవీంద్ర నాయక్ గారిని గుర్తించింది కూడా కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ గారు. ఏ రోజైనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, అంటే ఇది పార్టీ సభ కాకపోయినా మనం మళ్ళీ తప్పుదారు చేయకుండా ఉండడం కోసం చెప్తున్నాం. నేను కూడా గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన పార్టీలు ఏదైనా నదీనా సాగరో గతి, ఎన్ని నదులున్నా లాస్ట్కు సముద్రంలో కలుస్తున్నట్టు, ఎన్ని సంఘాలున్నా లాస్ట్కు మన ఆల్ ఇండియా బంజారా సేవ పనిచేసే కార్యక్రమాన్ని తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్ని పార్టీలు ఉన్నా మనం అందరం విడిపోకుండా కష్టపడాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదేవిధంగా అన్నారా, భవిష్యత్తులో ఇంకా 90% జనాభా తండాలనే ఉన్నారు. ఇంకా ప్రభుత్వాలు ఇచ్చే స్కీమ్ల కోసమే వాళ్ళు ఆశతో బతుకుతా ఉన్నారు. వాళ్ళ కోసం ఏం చేద్దాం, మనం సంవత్సరానికి ఎన్నిసార్లు ఇట్లా మనం రివ్యూస్ పెట్టుకుందాం. జాతిని కొలిపే ప్రోగ్రామ్స్ ఇంకే విధంగా చేయొచ్చు. మా పెద్దలందరూ ముందు కూర్చున్న మా పెద్దలందరూ ఆలోచించాలి. మీతో మేము యువకులుగా మేము నడుస్తాం. సరే, మాలో ప్రభుత్వంలో ఏ రెస్ట్రిక్షన్స్ అయినా ఉండనివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్దాం. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మనకు మంచి ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం అంతా కలిసి నడవాల్సిందే. అన్నలారా, మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒక జిల్లా వారీగా సమీక్ష పెట్టినప్పుడు నేనే బాలు నాయక్ గారిని, మురళి నాయక్ గారిని, రామదాస్ నాయక్ గారిని తీసుకెళ్లి 3 ప్రపోజల్ పెట్టినా. తీజ్, శీత్లా, సేవాలాల్ జయంతి 3 సెలవులు, 2 ఆప్షనల్ హాలిడేస్ ఇవ్వండి, 1 పూర్తి హాలిడేస్ ఇవ్వని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కోరడం జరిగింది. వారు వెంటనే 3 ఒక్కసారి ఇస్తే వేరే కమ్యూనిటీ డిమాండ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఈసారికి ఆప్షనల్ హాలిడే సేవాలాల్ జయంతికి ఇద్దాం రామచంద్రన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ప్రభుత్వం ₹1 కోటి ఖర్చు చేసిందన్నా సరిపోవట్లేదని చెప్పేసి అడగగానే దాన్ని 2 గతంలో ఎంత ఇచ్చిరో నాకు తెలియదు కానీ దాన్ని 2 చేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం మార్పు 30 సంవత్సరాల క్రితం ఎల్ఎస్పిఎస్ పెట్టక ముందు హైదరాబాద్లో కేవలం నాకు తెలిసి 200 కుటుంబాల కంటే ఎక్కువ లేరు మన గిరిజనులు. ఇవాళ దాదాపు నాకు తెలిసి ఒక 5,000 కుటుంబాలు ఉండవచ్చు. 96లో మలక్పేట సిమ్లా గార్డెన్లో ఇదే బెలైనాయక్ నాయక్ గారి ఆధ్వర్యంలో గిరిజన బంజారా మేళా పెట్టడం జరిగింది. కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు రావాలని చెప్పేసి. ఎందుకంటే అప్పుడు కాంటాక్ట్ నెంబర్స్, మొబైల్స్ లేవు, ఎవరెక్కడ ఉంటున్నారో తెలియదు. ఏదైనా మూమెంట్ రావాలంటే అందరూ ఒక దగ్గర ఉంటున్నట్టు తెలవాలని చెప్పేసి బంజారా మేళా అని చెప్పి కూడా వారి డైరెక్షన్లో చేయడం జరిగింది. తర్వాత దాన్ని కొనసాగించలేకపోయినాం, కానీ అలాంటి యాక్టివిటీస్ భవిష్యత్తులో కొనసాగించాలి. పోరాటం చేస్తున్న సంఘాల నాయకులందరూ ఏకం కావాలి. వారందరినీ ఏకధాటికి నడిపించే మరి పెద్దలు రవీంద్ర నాయక్ గారు కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇంకా మీరు ఇంకొక 15-20 సంవత్సరాలు హెల్దీగా ఉంటారని నేను కోరుకుంటా ఉన్నామమ్మ. మరి మీరు లీడ్ తీసుకోవాలి. ఇంకా రాజకీయాలు ఎవరైతే లీడ్ తీసుకుంటారో, నేను రాజకీయాలు వదిలేస్తే మాత్రం నేను లీడ్ తీసుకుంటా, కానీ ఇంకొక 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండాలనుకుంటున్నా కాబట్టి నేను తీసుకోలేకపోతున్నా. ఇప్పుడే 2014 నుంచి పోరాడితే మొన్న 23 నేను గెలిపించింది. కాబట్టి ఇంకో 10 సంవత్సరాలు ఈసారి ఓడించి ఉంటే నేను అదే పని చేద్దాం అనుకున్నా, కానీ గెలిపించింది అదృష్టం. కాబట్టి సంఘం నడిపించే శక్తి మీకుంది, మీకు ఆ అనుభవం ఉంది, మీరు నడిపించాలి. మమ్మల్ని అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకువచ్చే కార్యక్రమాలు మీరు చేపట్టాలి. కేవలం ఆవిర్భావ దినోత్సవం రోజు కలిసి మన సంవత్సరం తర్వాత అంటే కుదరదు. ప్రతి 3 నెలలకు ఒక ముఖ్యుల సమీక్ష జరగాలి. ప్రతి సంవత్సరం 2 సార్లు మనం అప్పుడు మళ్ళా జరగతో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు కూడా ఇంకా పెద్ద సంఖ్యలో పాల్గొంటే
మనం జాతీయ స్థాయిలో పోరాటానికి కూడా సిద్ధం కావచ్చు. అన్నలారా 8వ షెడ్యూల్లో మన బోర్ పోలీసులు పెట్టాలని కూడా ప్రపోజ్ పెట్టినాం. ఎస్టీ ఎస్సీ కమిషన్ ఇక్కడ ఒకటే ఉంది. వేరే రాష్ట్రాల్లో ఎస్టీ ఎస్సీ కమిషన్ వేరే వేరే ఉన్నా మన రాష్ట్రంలో ఇంకా సపరేట్ కాలేదు. ఈ 2 డిమాండ్లు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది. తప్పకుండా వాటిని కూడా వారు సమీక్షించమని చెప్పారు. వాటిని తప్పకుండా కలిసికట్టుగా మనం ముందు తీసుకెళ్దాం. అయితే ముఖ్యమంత్రి గారు ఇంకొక వారం రోజుల్లో ఒక 10 మంది మేధావుల్ని, గిరిజన మేధావుల్ని తీసుకొని మీరు రండి, మనం చర్చిద్దామని కూడా వారు సమయం ఇవ్వడం జరిగింది. బెల్లయ్య నాయక్ గారు మీరు ఛార్జ్ తీసుకోగానే మరి ముఖ్యులు కొంతమందిని మీరు ఆ పాత్ర మీరు పోషించి ఆ 10 మందిని తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పి 8వ షెడ్యూల్లో మన గోర్ పోలీని కలిపితే మనకు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు తగ్గుతుంది. అదేవిధంగా కొన్ని మన గిరిజన జాతులకు కొన్ని రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సిన కొన్ని మన హుసేన్ నాయక్ గారు కూడా సరే అనుకోకుండా దాంట్లో దూరినా కానీ మరి తుఫాను వేగంతో ముందుకు పోతా ఉన్నాడు కాబట్టి వారితో కూడా మనం కొన్ని పనులు చేసుకోవచ్చు. వారు కూడా మంచి యువకుడు, జాతికి ఏదో చేయాలనే సంకల్పంతో వచ్చింది. ఆయన హై రీచ్ అనే సంస్థ పెట్టి ఇలా హయ్యర్ స్థానానికి రీచ్ అయింది కాబట్టి వారు కూడా మరి జాతి కోసం ఇంకా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అందరం కలిసి జాతి విషయాన్ని వచ్చేసరికి జాతి సమస్య వచ్చినప్పుడు అందరం ఏకం కావాలి, ఏకం అవుదామని చెప్పేసి కోరుకుంటూ మరి ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ పేరు పేరున కొన్ని సమయం ఎక్కువ తీసుకున్నా అన్నగా భావించవద్దు. మా సోదరుడు కైలాస్ నాయక్ గారు ఒక నిమిషం గరీబోళ్ళకు 50 ఏళ్లకు పింఛన్ ఇచ్చే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా, మళ్ళీ ఇస్తలేదు. మాట్లాడతాను బయట మాట్లాడతా